విమానంలో అత్యంత వైభవంగా ఉంటుందన్నారు. విమానంలోంచి దిగినట్టు ఎవరు విష్ణుదూతలు దిగేసే ఆగవయా యమదూతల రాగురి, ఈయన మీ క్యాండిడేట్ కాదు, ఈయన మా క్యాండిడేట్ అన్నారట. ఏంటి మీ క్యాండిడేట్? ఈయన తీసుకుపోవాల్సింది వైకుంఠానికి, అందుకే మాలు తీసుకొచ్చినాం, ఆరతి పొలాలు తీసుకొచ్చినాం అన్నారట. ఎవరికి? ఈ దొంగకి. యమదూతలు ఈయన ఏం చేసిండ? ఆయన జీవితం అంతా దొంగతనం చేసిండు కదా, ఈయనకి ఎట్లనే మీరు వైకుంఠం మరీ ఘోరమయ్యా, మీరు మరీ ఓరు చేస్తున్నారు మీరు అందరూ అని చెప్పి ఆయన. ఏహే ఇట్లా కాదయ్యా బాబు, మరి ఏం చేసిండు? జీవితం పుట్టినప్పటి తెలివచ్చినప్పటి నుంచి దొంగతనాలు చేసిండు. దొంగతనాలు చేస్తానికి చాలా పెద్ద శిక్షలు ఉన్నాయి. మరి ఏమైనా మీకేంటి ఎట్లా ఏంటి అంటే అయ్యా నిజంగానే దొంగతనం చేసిండు. కానీ చివరిగా ఒక విష్ణు గుడికి పోయి అక్కడ గర్భాలయం లోపల పోయేటప్పుడు కాళ్ళకున్న మట్టిని దులుపరిచిపోయింది కదా, తర్వాత కాలంలో ఆ మట్టి ఒక మెట్టుగా మారిపోయింది. ఏమైంది ప్రభుజీ? మెట్టయినట్టు అది మెట్టయి తర్వాత వచ్చేటువంటి భక్తులందరికీ కూడా భగవంతుని దర్శనానికి అది సులభంగా అంటే సరళంగా ఆ యొక్క లోపల వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది. భక్తులందరూ కూడా ఈజీ వైరంట్ లోపలికి. ఆ మట్టితోనే ఒక మెట్టయింది, వచ్చిన భక్తులకు అది సేవగా మారింది. ఆ సేవ చేసినందుకు ఒక విష్ణు ఆలయానికి చేసిన ఈ సేవకి ఫలితంగా ఈయనని యమపురి గాలి తీసుకుపోయేది వైకుంఠపురికి అని చెప్పి తీసుకుపోయేదట. అయ్యా ఇక్కడ గుడి కడుతున్నాం కదా, ఏదో ఒకళ్ళు కడుతారు, ఈ కులములు ఆ కులములు కాదండి. కృష్ణుడు అందరికీ దేవుడే, సమస్త భూమండలానికి దేవుడే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వాడు, దేవతలందరికీ కూడా ఏంటండి దేవతాస్వరూపమైనటువంటి వాడు, దేవాది దేవుడు అయినటువంటి వాడు కృష్ణుడు. అలాంటి ఆ కృష్ణుని యొక్క ఆలయం ఇక్కడ కడుతున్నామంటే కనుక అది మహా అద్భుతం. ఇక్కడ ఒక దొంగ ఒక మెట్టు కడితేనే తెలియకుండా తెలిసిన ఆయనకి తెలియకుండా చేసిన సేవకే వైకుంఠం అన్నారు. మాకు అవకాశం ఇచ్చిర్రు. అందరూ ఎవరి సంకల్పమో తెలియదు, ఇది ఏ పుణ్యాత్ముడి సంకల్పమో తెలియదు ఇక్కడ గుడి కట్టడం అనేది. అయ్యా మనం ఉంటాం పోతాం, కానీ గుడి ఉంటుందా? ఉంటుంది. గుడి ఉందంటే ధర్మం నిలబడుతుంది. అయ్యా గుడి ఉందంటే ధర్మం ఉంటుంది, లేకపోతే ధర్మాలు ఉండవు, ఆచరించేటువంటి అవకాశం లేదు. ఎంత మొబైల్ ఫోన్ ఎంత బాగున్నా రీఛార్జ్ చేసేటువంటి ఉండాలి కదా, అది లేకపోతే ఫోన్ బాగుంది ఐఫోన్ అంటే నడుస్తుందా? నాలో ధర్మం చాలా గొప్పదయా అంటే నడవదు. అది ధర్మాన్ని రీఛార్జ్ చేసేటువంటి గుళ్ళే కావాలన్నమాట. ఆ గుళ్ళను కట్టడం అంటే ధర్మాన్ని నిలబెట్టడం, గుడిని నిలబెట్టడం అంటే ఏం నిలబెట్టడం ప్రభుజీ? ధర్మాన్ని నిలబెట్టడం. మన కట్టు, మన బొట్టు, మన భాష, మన యాస, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఇవన్నీ నిలబెట్టినట్టు అని చెప్పి చెప్పబడుతుంది అన్నమాట. అలాంటి ఈ యొక్క ఆలయం నిర్మించడం కోసం ఇక్కడ సంకల్పం చేసిండ్రు. ఇక ఏం చేయాలి ప్రభుజీ? మరి ఏం చేయాలి? మరి గుడి పెట్టినా కానీ మాకు మరి ఇక్కడ ఏమిటి పరిస్థితి? మరి ఏం చేయాలి? మరి గుడి అయితే ఎట్లా అర్థమో, ఎవరు దాతలు వస్తారో ఏంది? మరి సేవలు ఎట్లా, పూజలు ఎట్లా, పురస్కారాలు ఎట్లా, అపరాధాలు అయితే మంచి అవుతుందా, చెడు అవుతుంది, ఏమవుతుంది అండి అని చెప్పి ఎవరిని అడగవచ్చు. బాగా పట్టుకోండి, ఇంతసేపు దాకా మీరు మర్చిపోయినా ఏం కాదు, ఈ 10 నిమిషాలు మాత్రం మర్చిపోకరు. ఇక ఇప్పటిదాకా మర్చిపోయింది కూడా ఎన్నో టీవీలో రోజు చూస్తూనే ఉన్నాం, ఎన్నిన్నమో అన్ని మర్చిపోయినా ఏం కాదన్నారు. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక అయ్యా ఇక్కడ గుడి కడుతున్నాం కదా, ఎందుకంటే గుడి అంటే కనుక అయ్యా దయచేసి పట్టుకోండి, ఏం చేస్తే మరి మంచిది, ఈ ఊరికే కాదు, ఈ గ్రామానికే కాదు, సమస్తమైన విశ్వానికే విశేషమైనటువంటి శుభము జరగాలంటే ఏం చేయాలండి అని పట్టుకోండి. దేవుడికి కాదు మనకు పుణ్యం జరగాలి కదా, దేవుడికి ఆయనకి ఏమైనా అవసరమా? మీ నైవేద్యాలు పెడితే ఆయన తీసుకుంటాడా? ఆయన తీసుకుంటే పెట్టిన నైవేద్యం మన దగ్గర ఉందా ప్రభుజీ? ఆయన తీసుకోవడం పెట్టిన అనుకోండి, అండపిండ బ్రహ్మాండాలు ఆయన ఎదురులో ఉన్నాయంట, అంటే కడుపులోనే ఉన్నాయంట మొత్తం బ్రహ్మాండాలన్నీ కూడా. ఆయనకి ఏం పెడతామని మన దగ్గర ఉందా ఏమన్నా? ఏం చేయాలి ప్రభుజీ? మేము మా జీవితంలో సుఖము, శాంతి, భక్తి భావన 3 మాటలు చెప్పారు. ఈ 3 మాటలు ఈరోజు ప్రవచనానికి నాంది. విశేషం, చాలా విశేషం. అయ్యా ఈ ఆలయం వల్ల 2 జరగాలన్నారు. ఏమిటయ్యా? బతుకుండగా నేను సంతోషంగా ఉండాలయ్యా, సుఖంగా ఉండాలి. ఎలా ఉండాలి ప్రభుజీ? సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తదనంతర కాలమునందు వైకుంఠ ప్రాప్తి కలగాలి. మార్గం చెప్పండి అని అనండి. అయ్యా మేము అయ్యగారులం కాదు, మేము బ్రాహ్మణులలో పుట్టలేదు, మరి మాకు ఓకేనా? అంతేనా? మరి బ్రాహ్మణులు మాత్రం సరే పూజలు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి శ్లోకాలు వచ్చాయి, మంత్రాలు వచ్చాయి, అన్నీ చేస్తారు. మరి మా పరిస్థితి ఏంటని అడగండి. మేము బ్రాహ్మణుని కాదండి, దయచేసి నేను బ్రాహ్మణుని కాదు. బాగా పట్టుకోండి, బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి భక్తులారా. సనాతన వైదికం యొక్క మూలమైనటువంటి సిద్ధాంతం చెప్తున్నాను. మహాగురువులను సేవించింది కాబట్టి, ఒక 10-15 ఏళ్ళు మహా అద్భుతమైనటువంటి సాధన చేసేటువంటి గురువులను సేవించాం కాబట్టి మాకు యోగ్యం 4 మాటలు భగవంతుని చేత వస్తున్నాయి తప్ప స్వకల్పితం కానీ ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి ప్రభుజీ? మేము వచ్చిర్రు అయ్యగారులు పోతుర్రా, మరి మా పరిస్థితి ఏమిటి? మీరు పోయినాక మాది మళ్ళీ అదే అనుకోకండి. బాగా పట్టుకోండి, బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి.
ఈ కలియుగం లోపల మన జీవితాలు మారడానికి ఏకైక మార్గం బాగా పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి 5 విషయాలు చేయాలన్నారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి 5 విషయాలు చేశారనుకోండి, జీవితం మొత్తంలో బతుకున్న రోజులు సుఖంగా ఉంటాము, సంతోషంగా ఉంటాం. చెప్పినవన్నీ ఏం చేయాలండి? ఇప్పుడు నేను చెప్పే 5 మాటలు వినాలి. 10 నిమిషాలు చెప్పి 5 విషయాలు, 5 మాటలు 10 నిమిషాలు చెప్తా. అంటే ఒక్కొక్క మాట 2 నిమిషాలు చెప్తా, అయిపోతుంది. ఇక ఎప్పుడు అవకాశం ఉన్నా సరే ఇక్కడ మీ గ్రామం లోపల ఒక్క భజన మండలి స్టార్ట్ చేయాలి. ఒక గ్రూప్, సాధు సంఘం గ్రూప్. మా వాళ్ళు పేరు ఇస్తారు మంచి దానికి, హరే కృష్ణ భజన, ఏ పేరు ఇవ్వండి ప్రభుజీ. ఏం చేయాలంటే అయ్యా, నాకు నీకు అందరూ 10 మంది ఉన్నామా, 20 మంది ఉన్నామా, మనందరం కూడా ఏం చేయాలి? వారానికి ఒక రోజు, కనీసం రోజు కలిస్తే మంచిది, వారానికి ఒక రోజు చేయాల్సింది సాధు సంఘం. ఏం చేయాలి ప్రభుజీ? శాస్త్రం చెప్తుంది అన్నమాట. ఏం చేయాలంటే వారానికి ఒక రోజు, అయ్యా ఒక జాగా ఇక్కడ ఉంది, ఇదే జాగా, ఇక మీకు ఇంకేందిగా ఏం చేయాలి? అయ్యా 5 మందిమా, 10 మందిమా, 20 మందిమా, 50 మంది, ఎంతమంది ఉంటే అంతమంది వారానికి ఒక రోజు మంచి పొద్దులు లేచి స్నానం చేసుకొని వచ్చి కూర్చోవాలి. ఇక్కడ ఫస్ట్ చేయాల్సిన పని, 5 పనిలో ఇది ఫస్ట్ పని. ఇక్కడ వచ్చి ఏం చేయాలి? మరి ఏంది రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, కేసీఆర్ చేస్తున్నాడు మాట్లాడుకోవాలన్నా? ఏం చేయాలి రోజు? ఏం చేయాలన్నారు? రెండోది బాగా పెట్టుకోండి, రాగానే భజన చేయమన్నారు. అయ్యా మరి భజన రావే, మాకు పాడడానికి మేమేమైనా శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నామా ఏంది మా ప్రభుజీకి? ఇట్లా మంచి ప్రేమ భగవంతుని మీద. ఏం కావాలి ప్రభుజీ? ప్రేమ కావాలి. పెద్ద పెద్ద భజనలు చేయాలన్నా అవసరం లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ అంతే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదే